దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తుగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా యేసుక్రీస్తును అనుగ్రహించేంత గొప్పగా ఆయన ప్రేమించాడు. ఇది తండ్రి ప్రేమ. యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడిగా కనబడినప్పటికీ మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఇది కుమారుని విధేయత. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్నంతటిని సర్వసత్యంలోకి నడిపించడానికి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేసే అద్భుతమైన పరిచర్య చేపట్టాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుదల పరిచర్య. అటు తండ్రి ప్రేమ, ఇటు కుమారుని విధేయత, పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుదల పరిచర్యల సంగమమే శిలువ యాగం. ఇది త్రియేక దేవుని మహాకార్యం.